కులగణన చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బీసీలను వంచిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఆమోదించిన బీసీ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పాస్ చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుల ఆమోదానికి పోరాటం చేయకుండే తెలంగాణ బీజేపీ ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు కవిత. కోరమంటే జనగణన చేయాలే, కులాలను లెక్క పెట్టాలే, కులగణన చేయాలి అని చెప్పి అనేకమైనటువంటి మంది కోట్లకు పోయినారు. సుప్రీంకోర్టుకు పోతే ఏమాత్రం మొహమాటం లేకుండా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయము అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ వేసినారు కోర్టులో. ఇది ఎప్పుడు వేసిర్రు? 2017లో వేసినారు. మరి 2017లో ఆయన అఫిడవిట్ వేసిండు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా? మేనిఫెస్టో చేసేటప్పుడు తెలియదా? చట్టం చేస్తే బీజేపీ ఒప్పుకోదని తెలియదా? అయినా మనని మోసం చేయడానికి ఈ మాట ఇచ్చారు. ఇవాళ నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీరు అక్కడ కులగణన చేయమని చెప్పిండ్రు, కానీ ఇక్కడ తెలంగాణ బీసీ సమాజం కోరుకున్నది, మేము పోరాటం చేసినాం, ఇవాళ బిల్లు వచ్చింది, బిల్లు పాస్ అయింది. మరి ఆ బిల్లు మీరు తక్షణమే పాస్ చేయాలి. ఎట్లా అయితే తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ అవుతుందో అట్లా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా బీజేపీ మాకు సహకరించాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు బీజేపీ నుండి. మరి అలా 8 మంది ఎంపీలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు పార్లమెంట్లో గలమెత్తండి. మా తెలంగాణలో బీసీ బిల్ అసెంబ్లీలో పాస్ అయింది, మాకు వెంటనే ప్రెసిడెంట్ ఒప్పందం చేయాలి, ప్రెసిడెంట్ సంతకం చేయాలని చెప్పి బీజేపీ ఎంపీలు ఒత్తిడి చేయాలి. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట తప్పితే ఇదే కామారెడ్డిలో ఎక్కడైతే మీరు బీసీ డిక్లరేషన్ చేసిరో ఇదే కామారెడ్డిలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మేము కూడా డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం. మీరు మాట తప్పితే మిమ్మల్ని గ్రామాలలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు. మేము వేచి చూస్తాం, సమయం ఇస్తాం, అవసరమంటే మీతో పాటు ఢిల్లీకి వస్తాం, బీజేపీ మీద లొల్లి వేస్తాం. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీ 2 పార్టీలను కూడా గ్రామాలలో తిరగనీయకుండా మీ వెంటబడతామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ, మరి అనేకమైన హామీలు ఇచ్చిరు. 3 పేజీలు ఉంది బీసీ డిక్లరేషన్. ఇక ఆపద మొక్కులు మొక్కినట్టే మొక్కినరు, అనేకమైన మాటలు చెప్పిండ్రు. అందులో ముఖ్యమైన మాట, చాలా విలువైన మాట ఏంటంటే, బీసీ విద్యార్థులు ఎవరైనా వాళ్ళు పరీక్షలు పాస్ అయితే 3 లక్షల కింద ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. మీరు మిగతా లేటుగా చేసిన విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులకు చేస్తామన్నటువంటి 100% ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న ఇమీడియట్గా చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల్లో ఫీ రీఎంబర్స్మెంట్ మీద నిలదీస్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని 12 నెలలలో మేము కిస్తీలు ఇస్తామని చెప్పిండు. అదే కోవలో మరి బీసీ విద్యార్థులకు మీరు ఫీ రీఎంబర్స్మెంట్, ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా కామారెడ్డి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కామారెడ్డి ప్రజల చైతన్యాన్ని నిరూపించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నుంచి ఇక్కడికి హాజరైనటువంటి నిజామాబాద్ కామారెడ్డి బీసీ సంఘ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మనం ఆకలికి కాచి ఇవాళ మన ప్రజల యొక్క సమస్యలను వినిపించినాం. ఈ ఆకలికి తప్పకుండా మంచి రివార్డ్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై బీసీ.